కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ధర్మస్థలం 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర హిందూ ఆలయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక శివుడి రూపమైన మంజునాథ స్వామి ఆలయం జైన హెగ్డే కుటుంబం నిర్వహణలో వైష్ణవ బ్రాహ్మణ పూజారులతో నడిచే ఈ ప్రదేశం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. అలాంటి పుణ్యక్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలను పాతిపెట్టినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. 1995 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిన ఓ పారిశుద్ధ కార్మికుడు దాదాపు 100 మంది మహిళల మైనర్ బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఇదంతా తనను కొందరు బెదిరించి బలవంతంగా చేయించినట్లు ఆ పారిశుద్ధ కార్మికుడు చెబుతున్నాడు. ఈ మృతదేహాలపై లైంగిక దాడి, హత్యకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు ఈ నెల 3న కేసు నమోదు చేయగా అసలు ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని ధర్మస్థలంలో మంజునాథుని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. గతంలో అక్కడ పనిచేసి దశాబ్దం పాటు ఎక్కడికో వెళ్ళిపోయి ఇటీవల బయటకొచ్చిన ఓ మాజీ పారిశుద్ధ కార్మికుడు చేసిన ఫిర్యాదుతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్మస్థలంలో 1995 నుంచి 2014 వరకు తాను పనిచేశానని, ఆ సమయంలో అనేక మంది మహిళలు బాలికల మృతదేహాలను ఖననం చేశానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బలిపశువును చేశారని, బెదిరించి పాతి పెట్టించారని పేర్కొన్నారు. ఇక 2014లో ఓసారి తన కుటుంబంలోని ఒక బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని, దాంతో ఆ తర్వాత తాను ధర్మస్థలం నుంచి పారిపోయానని తెలిపారు. ఇక దశాబ్దం పాటు ఎక్కడో దాక్కున్న ఆయన 2024లో అపరాధ భావంతో తిరిగొచ్చారు. కొన్ని అస్థిపంజరాలను తవ్వి వాటిని సాక్ష్యాధారాలుగా సమర్పించినట్లు సమాచారం. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని ధర్మస్థలంలో అదృశ్యమైన కేసు కూడా తిరిగి దృష్టిలోకి వచ్చింది. ఆమె తల్లి ఇటీవల కొత్తగా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. దీంతో ధర్మస్థలం పోలీస్ స్టేషన్లో FIR కూడా నమోదైంది. ఈ 2 కేసులు సౌజన్య హత్య, అనన్య అదృశ్యం ధర్మస్థలంలో దీర్ఘకాలంగా జరిగిన నేరాలను సూచిస్తున్నాయని కొందరు నమ్ముతున్నారు. ఇక ప్రభుత్వం, పోలీసుల స్పందన ఈ ఆరోపణలు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపాయి. ఈ నేరారోపణలకు ధర్మస్థల ఆలయ మేనేజ్మెంట్లోని ముఖ్యమైన వ్యక్తులకు మధ్య సంబంధం ఉందని, వారే నేరాలను కప్పిపుచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో గత 2 దశాబ్దాల్లో ధర్మస్థలంలో అదృశ్యమైన మహిళలు, బాలికల కేసులు, అసహజ మరణాలు, హత్యలు, లైంగిక దాడులపై విచారణ జరపాలని కోరుతూ కర్ణాటక మహిళా కమిషన్ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఇక అసహజ మరణాలపై సిట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇక ఆరోపణల విషయంలో ప్రభుత్వం స్పందించాలని, పారదర్శక దర్యాప్తు చేయాలని కూడా కోరారు. మరోవైపు ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ఈ కేసుపై పిటిషన్లు కూడా దాఖలు చేసి న్యాయం కోసం డిమాండ్ చేశారు. హోంమంత్రి పరమేశ్వర్తో ఇటీవల ధర్మస్థలకు చెందిన ఓ ప్రముఖుడు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారని కూడా సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశ్నించారు కూడా. హోంమంత్రి మీడియాతో మాట్లాడిన వేళ మెడికల్ కళాశాలలకు సంబంధించిన అంశాలపై ధర్మస్థల సురేంద్ర భేటీ అయ్యారని అన్నారు. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరో చెప్పారన్న కారణంతో సిట్ ఏర్పాటు చేయలేమని వ్యాఖ్యానించిన సీఎం సిద్ధరామయ్య సామూహిక సమాధి, అదృశ్యాలు, మహిళలపై నేరాల ఆరోపణలపై దర్యాప్తునకు తాజాగా సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఈ మృతదేహాలు లైంగిక దాడికి గురైనట్లు సంకేతాలు కనిపించాయని, ఈ హత్యలో కొందరు ఆలయంతో సంబంధమున్న శక్తివంతమైన వ్యక్తులు లేదా హెగ్డే కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారు ఉన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ కేసులో న్యాయం జరిగే వరకు ధర్మస్థలం ఆధ్యాత్మిక ఖ్యాతి మీద నీళ్లు నీడలు కొనసాగేలా ఉన్నాయి. ఆధ్యాత్మికత పరడవిల్లాల్సిన చోట
హత్యల మిస్టరీ ఒక సాధారణ ఆలయ పట్టణాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. సౌజన్య కేసు, అనన్య అదృశ్యం, విజిల్ బ్లోవర్ ఆరోపణలు ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన నేరాలను సూచిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇది భారతదేశంలోని అతిపెద్ద నేర కుంభకోణాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. సిట్ లేదా సిబిఐ దర్యాప్తు మిస్టరీని ఛేదించి బాధితులకు న్యాయం చేయగలదా అనేది సమయం మాత్రమే తేల్చగలదు.